నేటి విశ్వాస నాయకురాలు సహోదరి మేరీ వేద, హెబ్రోన్. పరలోక పిలుపు 5 ఫిబ్రవరి 2024. క్రీస్తు ప్రేమే ఆమె జీవితం. జాన్ మైఖేల్, రాజమండ్రి. సహోదరి మేరీ వేద 2024వ సంవత్సరము ఫిబ్రవరి 5న మహిమలో ప్రవేశించిరి. ఈమె హెబ్రోనులో తర్ఫీదు పొందిన సేవకురాలిగా చాలామందికి సుపరిచితురాలు. ఆత్మల భారమున్న సువార్తికురాలు, దాతృత్వ హృదయురాలు, సహనశీలి, ఆత్మీయ పోరాట ధీశాలి. ఈమె నిస్వార్థపూరిత సువార్తికురాలిగా తాను ఎక్కడున్నా దేవుని కోసం ఆత్మలను సంపాదించడమే ప్రభువు ఈమెకిచ్చిన ప్రత్యేక భారము. ముఖ్యంగా ఇదే భారముతో ప్రభువు ప్రేరేపించిన కొలది స్వచ్ఛందంగా సమస్యలలో ఉండి రక్షణ కోరేవారిని, రక్షించబడి శోధింపబడేవారిని, కుటుంబ సమస్యలతో సతమతమయ్యేవారిని వ్యక్తిగతంగా దర్శించి ఆదరించి ప్రభువు మార్గములోనికి తిరిగి సమకూర్చేవారు. అలాగే ఈమె సమర్పణ కూడా ఎంతో ఎన్నతగినది. అవసరతలో ఉన్నవారిని గుర్తించి తన శక్తికి మించి రేపటి గురించి కాని, తన పిల్లల గురించి కాని ఏమీ ఆలోచన లేకుండా తక్షణమే ఇచ్చేసేవారు. ఈలాగు క్రియలతో కూడిన విశ్వాసముతో అందరినీ ప్రేమించేవారు. ఈమెను వేధించిన వారిని కూడా ప్రేమించిన హృదయం తనలో నివసించిన క్రీస్తుదే. వీరందరి భారాన్ని తన హృదయ భారంగా ఎంచి దేవునికి నిత్యమూ మొర్రపెట్టేవారు. ఈలాగు ఈమె జీవితంలో ప్రార్థన ఒక అలవాటుగా కాకుండా అదొక జీవన శ్వాసగా మలుచుకున్నారు. తన మోకాళ్లపై కన్నీళ్లతో దేవుని సన్నిధిలో పోరాడిన ప్రార్థనాపరురాలు, ఆత్మీయ యుద్ధాల్లో వెనుకడుగు వేయకుండా శత్రువును ప్రార్థనతో జయించిన యోధురాలు. ఈమె హెబ్రోను తర్ఫీదు కాలంలో హెబ్రోను సందేశము ఆఫీసులో ఇంకా తనకు అప్పగించబడిన ప్రతి పరిచర్యను నమ్మకముగా నిర్వహించిరి. అలాగే ప్రభువు ఈమెను ముద్రించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దినము నుండి ప్రతి విధమైన బాధ్యతలను అత్యంత నమ్మకముగా నిర్వహించిరి. ఈమె మాటలో వినయం, నడకలో నమ్రత, పనులలో త్యాగం, ఇంకా ప్రతి విషయంలో క్రీస్తు ప్రేమను చూపించుటలో ఈమెకు ఈమె సాటి. వెలిగించబడిన ఈమె జీవితం ఎందరికో వెలుగిచ్చిన దీపమైనది. ఈమెలో సహనం, తనలో నివసించే క్రీస్తు స్వభావంగా మార్చుకున్నారు. ఇంకా అపార్థాలు, నిరాకరణలు, ఎన్నో బాధలు ఎదురైనా విశ్వాసమును విడచిపెట్టని సహనశీలి. మాటలతో కాకుండా మౌనంగా, ఆగ్రహంతో కాకుండా తగ్గింపుతో స్పందించిన జీవితమే ఈమె సాక్ష్యం. ఈలాగు సేవా తర్పీదులో, సేవా జీవితంలో చివరి వరకు ఎటువంటి పరిస్థితినైనా దారుణమైన అనారోగ్య బాధలను అంతము వరకు సహించుకుని తన సాక్ష్యమును భద్రపరుచుకున్న దీనదాసురాలు సహోదరి మేరీ వేద. ఉమ్మడి తెలుగు రాష్ట్రము కడప జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో 1970 సెప్టెంబరు 11న సామాన్య క్రైస్తవ కుటుంబమైన గాబ్రియేలు, దీనా దెబోర దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిరి. ఈమె తల్లిదండ్రులు పూర్వము నుండి సిఎస్ఐ సంఘానికి చెందిన నామకార్థ క్రైస్తవులైనప్పటికీ వీరి ఏకైక కుమార్తెను భయభక్తులతో మంచి సాంప్రదాయబద్ధంగా పెంచిరి. ఈమె చిన్న వయస్సు నుండి పిట్స్ వ్యాధితో సంవత్సరాలు తరబడి దీర్ఘకాలిక రోగిగా బాధపడిరి. ఈ పరిస్థితులను ఎదుర్కొంటూనే 10వ తరగతి చదివే రోజుల్లో ముందుగానే రక్షించబడిన ఈమె తల్లి ద్వారా ఎర్రగుంట్లలోని హోరేబు సంఘమునకు నడిపించబడి అక్కడే ప్రభువును స్వీకరించి నీటి బాప్తిష్మములో కూడా సాక్ష్యమిచ్చితిరి. తరువాత ఈమెకున్న ఆసక్తిని బట్టి 12వ తరగతి చదువుతున్న కాలంలో కడప, బెయర్షెబాలో జరుగుచున్న సహోదరీల కూడికకు ప్రభువే నడిపించెను. అక్కడ సహోదరి డాక్టర్ షీలా గుప్తా ఆధ్వర్యంలో రోమా 12:1 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అనే అంశము మీద ఇవ్వబడిన వర్తమానము తరువాత ప్రభువిచ్చిన పిలుపుకు లోబడి ఆయనను సేవించటానికి తీర్మానము చేసుకొనిరి. తరువాత తనకున్న వ్యాధి బాధను తట్టుకోలేని ఈమె దేవుని సన్నిధిలో తనను స్వస్థపరిస్తే పూర్తిగా ప్రభువు సేవకే సమర్పించుకుంటానని మొడ్డపెట్టగా ఈమె మొర్రను ఆలకించిన ప్రభువు అద్భుతంగా ఘోరమైన వ్యాధి నుండి పూర్తిగా విముక్తిపరచెను. అప్పటినుండి సండే స్కూల్ పరిచర్య, నిరక్షరాస్యులైన వారికి తగిన సలహాలిస్తూ ప్రాథమిక విద్య కొరకు ప్రోత్సాహపరుస్తూ ఉండేవారు. ఈలాగు చిన్న వయస్సు నుండే ఈ పరిచర్యల భారమును సహోదరికి ప్రభువనుగ్రహించెను. ఈమె సాక్ష్యము, ప్రార్థనల ద్వారా నెమ్మదిగా తన కుటుంబ సభ్యులంతా ప్రభువును స్వీకరించితిరి. తరువాత ప్రభువిచ్చిన పిలుపుకు లోబడి 1993 సంవత్సరములో సేవా తర్ఫీదు కోసం హెబ్రోను, హైదరాబాదుకు నడిపించబడిరి.
అక్కడ సహోదరి కళ్యాణి ఆధ్వర్యంలో హెబ్రోను సందేశము ఆపీసు పరిచర్యలో ఇంకా అనేక సేవల్లో తన వివాహం అయ్యేంతవరకు కొనసాగిరి. హెబ్రోనులో క్రమబద్ధంగా కఠినంగా ఉండే సిస్టర్ కళ్యాణి దగ్గర ఈమె సహనము మరియు ఓరిమి పరీక్షించబడి తన భవిష్యత్తు పరిచర్యకు మంచి పునాది పడేలా ప్రభువే కఠినమైన తర్ఫీదు ద్వారా ఈమెను నడిపించెను. సహోదరి వివాహము కొరకు సూచనతో చేసిన ప్రార్థనకు జవాబుగా ప్రభువు అనుగ్రహించిన చిత్తమునకు లోబడి హెబ్రోనులోనే సేవా తర్ఫీదు పొంది అప్పటికి బేతేలు, యూసఫ్ గూడలో దేవుని సేవకుడైన సహోదరుడు పెదపూడి శాంసన్ గారితో 1996 జూన్ 5న హైదరాబాదు, హెబ్రోనులో పరిశుద్ధ వివాహము జరిపించబడినది. శాంసన్ గారి తల్లిదండ్రులు ప్రేమయ్య, జయప్రద. వీరు గుంటూరు జిల్లా కాకుమాను గ్రామమునకు చెందినవారు. సహోదరి మేరీ వేద, సహోదరుడు శాంసన్ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె శామ్యూల్, స్టీఫెన్ జాషువా, సూసన్ ఎలిజబెత్ మరియు మనుమరాలు మేరీ వేదతో ఆశీర్వదించబడితిరి. వీరిలో పెద్ద కుమారుడు శామ్యూల్, ప్రియాంక కుటుంబముగా కొడంగల్, బేతేలు ప్రార్థనా మందిరములో ప్రభువు సేవలో కొనసాగుచున్నారు. సహోదరి మేరీ వేద పరిచర్య చేసిన సంఘములు, ప్రదేశములు 1993 నుంచి 1996 హెబ్రోనులో తర్ఫీదు, 1996 నుంచి 1999 బేతేలు, యూసఫ్ గూడ, హైదరాబాదు. 1999 నుంచి 2006 వరకు బేతేలు, మనుగూరు. 2006 నుంచి 2013 వరకు బెతెస్దా, శ్రీశైలం. 2013 నుంచి 2016 వరకు పద్మాసు, మంగళగిరి. 2017 నుంచి 2017 వరకు సియోను, గుంటూరు. 2017 నుంచి 2020 వరకు సమాధాన గృహము, రాజమండ్రి. 2022 నుంచి 2024 వరకు ఫిబ్రవరి 5 వరకు మోరియా, చిత్తూరు. సహోదరి బాల్యము నుండి భయభక్తులతో క్రమబద్ధంగా పెంచబడిన తీరు, సేవకు సమర్పించుకున్నప్పటి నుండి తీర్మానించుకున్న నిష్ఠగల నిబద్ధత, సహోదరి సేవా జీవితములో ఎంత కఠినమైన పరిస్థితినైనా తట్టుకుని నిలబడుటకు, విశ్వాసంతో ముందుకు కొనసాగుటకు ప్రభువే ఈమెను ఏర్పరచుకునెను. ఈమె సంపూర్ణతను సాధించిన విశ్వాసిగా, పరిపక్వత కలిగిన సేవకురాలిగా, ఆత్మీయ తల్లిగా ఎక్కడున్నా ఆత్మీయ విషయాలపైనే శ్రద్ధ వహించి అందరికీ అనుభవపూర్వకంగా క్రీస్తు ప్రేమను పంచిన తీరు ఎంతో ఘనమైనది, మాదిరికరమైనది. అలాగే సహోదరి సంఘంలో అన్ని బాధ్యతలను సమతుల్యతతో నిర్వర్తిస్తూ కుటుంబంలో పిల్లలను క్రమశిక్షణతో, భయభక్తులతో పెంచిరి. ఈ విధంగా ప్రతి విధమైన పరిస్థితులను ప్రార్థన ద్వారానే అధిగమిస్తూ తన కుటుంబమంతటినీ క్రీస్తు శరీరమునకు సేవ చేయుటకు ప్రభువు మెచ్చే విధంగా సిద్ధపరచెను. సహోదరి వివిధ సంఘాలలో చేసిన పరిచర్య మాదిరికరమైనది. సంఘస్థులే తమ శ్రమతో నిర్మించుకున్న యూసఫ్ గూడ, మనుగూరు మందిరాలు కట్టబడుతున్న దినాలలో సహోదరి నిండు గర్భిణిగా ఉన్నా తన శరీర బలహీనతను ఏమాత్రం లెక్క చేయకుండా ఆ కాలంలో సహపాఠి విశ్వాసులందరికన్నా దీటుగా అర్పణతో చెమటోడ్చి చేసిన పని, త్యాగపూరిత శ్రమను అక్కడున్నవారు ఎన్నటికీ మరచిపోలేరు. సంఘాలలో ఎవరైనా విశ్వాసి ప్రభువు దినాన సంఘమునకు రాకపోతే వారిని వ్యక్తిగతంగా దర్శించి, పరామర్శించి, ఆత్మీయంగా ప్రోత్సహించి ప్రభువులో పురికొల్పేవారు. ఇంకా నశించిపోయే ఆత్మల పట్ల ఈమె హృదయ భారంతో ఇంటింటికి వెళ్లి సువార్తను అందించేవారు. సంఘాలలో ఇబ్బందుల్లో ఉన్నవారి పట్ల ప్రేమతో చూపించిన ఆచరణాత్మకమైన ఆదరణను రుచించిన వారు అనేకులు. ఈ విధంగా విరిగిపోయిన ఎన్నో కుటుంబాలు సేదతీరి, పునరుద్ధరింపబడ్డాయి. ఉదాహరణకు, ఈమె రాజమండ్రిలో ఉన్న కాలంలో ఒకసారి తల్లిదండ్రుల మాట వినకుండా పారిపోయిన బిడ్డ దొరికిన తర్వాత ఆకలితో ఉన్నవానికి స్వయంగా భోజనం కలిపి తినిపించి, ప్రేమతో తనను సంధించి, సమాధానపరిచిన విధానం మాటలతో వివరించలేనిది. అలాగే తీవ్రమైన మానసిక రోగంతో బాధపడుచూ తమ స్వంతవారే ఎదుర్కొనుటకు భయపడే ఒక కుటుంబాన్ని ప్రార్థనాపూర్వకంగా ఏమాత్రం వెనుకాడకుండా ధైర్యంగా చేరదీసి, కావలసిన వైద్య సహాయం, నెలలు తరబడి భోజన సదుపాయం కల్పించిరి. ఇటువంటి కార్యాలు ఎవరు చేయగలరు? ఇదే క్రీస్తు హృదయం, ఇదే క్రీస్తు ప్రేమ. ఇంకా నేను ప్రత్యక్షంగా చూసిన ఈమె నీతిక్రియలు ఎన్నో కలవు. ఇటువంటి క్రియాపూర్వకమైన ఆదరణను ఇచ్చుటలో స్వంత ఖర్చులతోనే ఆ బాధ్యతను స్వీకరించి నిర్వర్తించేవారు. ఇంకా నిరక్షరాస్యులకు ఈమె అందించిన ప్రాథమిక విద్యాసేవ ఎన్నతగినది.
సహోదరి 2020 నుండి తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో విపరీతమైన బాధను అనుభవించినప్పటికీ సువార్తను ప్రకటించుటలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. కీమోథెరపీ తీసుకుని వచ్చిన వెంటనే కూడా కనీసం విశ్రాంతి తీసుకోకుండా పరిచర్యను చేపట్టిన సందర్భాలు అనేకం. ఎంతటి పరిస్థితినైనా అధిగమించి తన బాధను ఎవరికీ తెలియనీయకుండా సంతోషంగా ఓర్చుకుంటూ బాధల్లో ఉన్నవారిని బలపరుస్తూ ప్రభువు ప్రేమను పంచేవారు. ఇంతటి ఓర్పు, సహనశక్తి కలిగిన రోగిని ఇప్పటివరకు చూడలేదని అత్యధికంగా రికార్డు స్థాయిలో కీమోథెరపీ చికిత్సలు ఇచ్చిన సిఎంసి వెల్లూరు డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సహోదరి మేరీ వేద ప్రభువు సేవకు పిలుపు పొందిన దినము నుండి విశ్వాసంతో సువార్తను ప్రకటిస్తూ వాక్య పరిచర్యలో నిలకడగా కొనసాగుతూ క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను పంచుతూ మాదిరిగా నడుచుకునిరి. మన ప్రభువు కొండమీద చేసిన ప్రసంగము మత్తయి 5-7 అధ్యాయాలు ప్రకారము అనుభవపూర్వకంగా ఎలా జీవించాలో చూపిస్తూ ప్రభువు మహిమార్థము చివరి శ్వాస వరకు జీవించి ఆనందంగా ప్రభువు చెంతకు పయనమైరి. సహోదరి మన మధ్య లేకపోయినప్పటికీ తన విశ్వాసంతో చేసిన క్రియల స్వరం ద్వారా మన హృదయాలతో ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.